లోకి వస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎలా పోరాటం రూపంలో మీరు వ్యక్తం చేయబోతున్నారు? ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఒకటి కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్పడం మన ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి బయటికి అంటే మేము ఎంపీ ఎలక్షన్లో మొత్తం కేసీఆర్ గారు బస్ యాత్రలో 20 days సార్ తోటే ఉన్నాం. కాబట్టి నేనేమన్నా సారా ఎప్పటికి ప్రజాక్షేత్రంలో ఉన్నా ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఈరోజు సరే అది ఏం చెప్పినా కానీ గజ్వేల్ అనేది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడే ఉండడం జరిగింది. నెంబర్ 1 డైలీ ప్రజల్ని కలుస్తూనే ఉన్నారు. నెంబర్ 2 నెంబర్ 3 నేనేమంటున్నా అంటే నిరంతరం ప్రజల యొక్క అంటే బాగోగులు చూస్తూ ప్రజల తరఫున వాళ్ళకు కూడా కొంత బ్రీతింగ్ టైం ఇవ్వాలి. అరే కాంగ్రెస్ పార్టీ రాగానే వాళ్ళ మీద ఎగబడ్డట్టు ఉండొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు కదా. కేసీఆర్ కూడా అదే దాంతో తప్పకుండా మీకు కొంత సమయం తీసుకోండి, మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చండి అని చెప్పడం జరుగుతుంది. రోజు పొద్దుగాలు లేవగానే అది చేసినా ఇది తప్పకుండా కొన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అంతేగాని వాటి మీద పోరాట పంతకైతే ఎంచుకోం కదా. ఇది ఎందుకు చేస్తలేవు అని అడుగుతాం. ఈరోజు పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో రాగానే సంతకం పెట్టారు, వాళ్ళు పెన్షన్ పెంచారు. మరి మన దగ్గర పెన్షన్ ఎందుకు పెరుగుతలేదని అడుగుతున్నాం. అట్లా కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అంశాల ప్రాతిపదికన వాడిని అడగడం జరుగుతుందండి. లోక్సభ ఎన్నికల్లో మీరు ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. కారణాలు ఏంటి అని మీరు అన్వేషించారా ఏంటి? తప్పకుండా నేను అదే చెప్పాను మీకు. ఏమంటే సొసైటీలో ఒక వర్టికల్ స్ప్లిట్ రావడం జరిగింది. రిలీజియన్ బేసిస్ స్ప్లిట్ రావడం జరిగింది. అది భారతదేశానికి అయితే మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అది రేపు పొద్దుగాల ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ వేలో మన అంటే ఇండియన్ పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ అవుతాయని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం ఉందండి. అంటే లోక్సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అంతర్మథనం ఏదైనా పడుతుందా? గతంలో ఎప్పుడూ లేనంతగా పరాభవం చవి చూసింది కాబట్టి మేము ఎక్కడ కూడా మేము ఎందుకంటున్నామంటే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినామండి. మేము తక్కువ స్థానాలు గెలవలేదు, 39 మంది గెలిచినాం. బట్ లోక్సభలో ఒక్క సీటు కూడా గెలవలేదు. అదే చెప్తున్నాను కదా. అంటే కంప్లీట్గా మత్తును ఎక్కిస్తూ 2 పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి 2 పార్టీలు కూడా మత్తులోకి ప్రజల్ని నెట్టివేసినాయి. కానీ ఆ మత్తు ఏ విధంగా వాళ్ళను ఈరోజు అయోధ్య అని చెప్పేసి అక్షింతలు పంచినటువంటి అయోధ్యలోనే అక్కడ ఉన్నటువంటి ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితికి బీజేపీ పార్టీ వెళ్ళిపోయింది. స్వయంగా అయోధ్యలో కూడా గెలవలేకపోయింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎంతవరకు మతం పనిచేస్తుందో అని చెప్పేసి మనం తప్పకుండా రేపు రాబోయే కాలంలో భారతదేశ రాజకీయాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటే వచ్చిన ప్రభుత్వం దానిపైన ఎంక్వైరీ చేయడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్ట్స్, గొర్రెలు అని వివిధ స్కామ్స్ పైన మీ పైన ఎలిగేషన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? మేడం ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ అనుకూల పత్రికలు వాటి అన్నింటినీ స్కామ్స్ అంటున్నాయి, మేము వాటి అన్నింటినీ స్కీమ్స్ అంటున్నాం. ఆ స్కీమ్స్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే తప్పకుండా వాటికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, అవి ఏవేవైతే వచ్చినాయో ఎవరెవరికైతే పోయినాయో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా స్కామ్ కాదండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావాల్సిన అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లేఖలో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. దాంట్లో ఏ అంశం ఉన్నా కానీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు దానికి కావాల్సినటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు. నేనేమంటున్నా మేడం 7 నెలల నుంచి చెప్తున్నారు మేడం. నిజాలు ఏమైనా ఉంటే ప్రజల ముందు పెట్టండి, ప్రజల ముందు తీసుకురండి. నేనేమంటాను, నేను విజ్ఞప్తి చేస్తున్నా కదా. మీరే ప్రభుత్వం ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. మీరు పేపర్లకు లీకేజ్ ఇస్తున్నారు కదా. నేనేమంటాను అంటే పేపర్ లీకేజ్ కాదండి, డైరెక్ట్గా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి. మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఎక్కడ కూడా ఒక్క వాస్తవం కూడా లేదు మేడం. నేనేమంటుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వీళ్ళు ఇదే అబాండాలు వేశారు, 1,00,000 కోట్ల అవినీతి. మేడం వాళ్ళే చెప్పారు, వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ ఏమని ఇచ్చారు, కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కడితే అయినా ఖర్చు 4,000 కోట్లు. ఈ రోజు ఉన్నటువంటి ఆ మొత్తం 7th బ్లాక్ ఒక్కదాన్ని కొంత శాండ్ ప్రాబ్లమే, ఇది ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే 400 కోట్లు అవుతుంది. అది పెద్ద. నేనేమంటున్నా అంటే ఈరోజు వాటర్ ప్రాబ్లం ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. హైదరాబాద్కి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడం ద్వారా హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ లేదు మేడం. ఈరోజు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే మనం అంతకుముందు ఏది కాళేశ్వరం నుంచి వెళ్ళి మనం వాటర్ లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ కొండపోచమ్మలో నింపుకుంటే కొండపోచమ్మ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుంటున్నాం. ఈరోజు ఆ స్థితి కూడా లేకుండా హైదరాబాద్ను కూడా రేపు డేంజర్ జోన్లోకి నెట్టివేసేటువంటి పరిస్థితి మేడం. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ పాలమూరు ఎత్తిపోతలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ మేము మొదలుపెట్టిన పథకాలను అయితే అమలు చేయాలని కోరుతున్నాం. మేము ఆ పాలమూరు ఎత్తిపోతలు కూడా కంప్లీట్ అయితే తెలంగాణ వాటర్గా సఫిషియెంట్ వాటర్ వస్తాయని మాకు సంపూర్ణ విశ్వాసం. విద్యుత్ ఒప్పందాలపై ఎందుకు ఇంత వివాదం నడుస్తుంది? ఒక బీఆర్ఎస్ నేతగా మీరు ఏం చెప్తారు దానిపై? మేడం నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు మేము ₹3.90 మేము ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, అంతకంటే తక్కువ ధరకు ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ ఉంటే చూపెట్టమని చెప్పండి మేడం.
మేము ఏదైతే ఛత్తీస్గఢ్తో చేసుకున్న అగ్రిమెంటు అంతకంటే ₹1 తక్కువ ఉంటే ఎక్కడైనా చూపెట్టమనండి. చాలామందికి విద్యుత్ కన్ఫ్యూజన్ ఏం తెలుస్తలేదంటే ఈఆర్సీ ఏదైతే ఉన్నదో మన ఈఆర్సీ డిక్లేర్ చేసింది ₹3.90 మేడం. వాళ్ళ ఈఆర్సీ ఏమైనా ఉంటే విభేదాలు ఉంటే వాటిని తేల్చుకుంటాం తప్పితే వితౌట్ ఈఆర్సీ పర్మిషన్ మనం తీసుకోలేదు. అప్పటికి మనకు నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ లేదండి. యా, అంటే మీరు ఏ తప్పు చేయకపోతే కమిషన్ ముందు ప్రూవ్ చేసుకోవచ్చు కదా అనేది కాంగ్రెస్ బీజేపీ వర్షన్. ఎందుకు కమిషన్నే తప్పు పట్టే పరిస్థితి? మేడం నేను వచ్చాను మీ దగ్గరికి ఇంటర్వ్యూకు. మీరు వచ్చిన తర్వాత నా మీద ఒక అభిప్రాయం ఎప్పుడు వ్యక్తపరచాలి మీరు? నేను మీ ముందు మాట్లాడిన తర్వాత నేను కరెక్ట్ మాట్లాడానో తప్పు మాట్లాడానో రాజకీయ మాట్లాడానో మీరు చెప్పొచ్చు. కానీ అసలు మేము దాని ముందు అటెండ్ కాకముందే మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ థాట్ తోటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఏమని మేము గౌరవించాలి మేడం? ఆల్రెడీ డిసైడ్ అయ్యారు మా మీద ఒక ఫిక్స్డ్ థాట్ తోటి వచ్చేసి ఇక్కడికి రాగానే నేను మంచోనో చెడ్డోనో మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. డిసైడ్ నేను ఏం చెప్పినా కానీ మీరు వినే పరిస్థితి లేనప్పుడు మేము వచ్చి చెప్పినా కానీ మీరు అసలు ప్రెస్ మీట్ పెట్టే రైట్స్ కూడా కొన్నిటికి ఉండేవి మేడం. అవి ఏదైతే అది కమిషన్ కావచ్చు, కమిషన్ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచదు కదా. ఆల్రెడీ మా మీద మీరు అలిగేషన్ మీరు తప్పు చేసిరని మాట్లాడినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 12 పేజెస్ ఏదైతే కేసీఆర్ గారు రాశారో లేఖలో వాళ్ళు అడిగిన డౌట్స్ను క్లారిఫై చేశారు. అదే క్రమంలో దానికి ఉన్నటువంటి స్ట్రెంత్ను కూడా చెప్పడం జరిగింది మేడం. రైట్ అండి, ఫైనల్గా తప్పులు బయటపడతాయని కేసీఆర్ భయపడుతున్నారు అనేది మీ ప్రధానంగా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మేడం నేనేమంటున్నా అంటే మేము ఎప్పుడు తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మాకు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమన్నా తప్పులు చేశామని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, అవి ఏమైనా ఉంటే నిరూపించండి. మేము ఒకటి చెప్తున్నాం, ఒక తప్పును డైరెక్ట్గా మేము చూపించినా కానీ అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఏదైనా తప్పు జరిగి ఉంటే ఏవైనా తప్పులు ఉన్నాయనిపిస్తే వాటన్నింటినీ రేపు పొద్దుగాల పెట్టండి, కోర్టు ముందు న్యాయ వ్యవస్థ ముందు పెట్టండి, లేదా ప్రజల ముందు పెట్టండి. తప్పకుండా వాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ రోజు తప్పు చేయలేదు మేడం. కేసీఆర్ గారు ఏ రోజు తప్పు చేయలేదు. ప్రజల పక్షాన ప్రజల గురించి ప్రజలతో మమేకమే పోరాడేటువంటి నాయకుడు కేసీఆర్ గారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. వారధికి మీ వాల్యుబుల్ టైం కేటాయించడం థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.